గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం రామాయణంలోని ముఖ్య ఘట్టాలు చెప్పుకోబోతున్నాము. రామాయణంలోని అయోధ్యకి దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్రుడు వచ్చి విశ్వామిత్రుని కుమారులైన రామలక్ష్మణులను యాగరక్షణకు పంపించమని అడిగే ఘట్టం ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాము. రామలక్ష్మణులు దశరథుని కుమారులు, ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి రాక్షసులు తన యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారని, యజ్ఞరక్షణకు రాముణ్ణి తనతో 10 రోజులు పంపమని కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్లు నిండలేదని, యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడు అన్నాడు. తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసుల మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చజెప్పి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమ వల్ల రామలక్ష్మణులకు ఆకలి దప్పులు ఉండవు. మార్గ మధ్యంలో తాటకి అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని మాటపై రాముడు తాటకి బాహువులు ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోశాడు. శబ్దభేది బాణంతో రాముడు తాటకను చంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు శీతేశువు అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రంతో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయింది. ఈ వీడియోను మీరు పలుమార్లు వినడం వల్ల చక్కగా 10వ తరగతిలో చక్కని మార్కులు స్కోర్ చేస్తారు. ఈ వీడియోను ఎక్కువ సార్లు వినండి. 10వ తరగతిలో చక్కని మార్కులు స్కోర్ చేయండి. ఆల్ ద బెస్ట్.